హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏదైతే ఏపీ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారనమాట. ఎందుకంటే మనకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తేనే మనం ఎంసెట్‌లో గాని, డిగ్రీలో గాని కూర్చోగలం అనమాట. అయితే ఈ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే క్లారిటీగా చెప్పమని అయితే మాత్రం చాలా మంది అడుగుతున్నారనమాట. అయితే దానికి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి. సో ఇదే విధంగా మనకి ఏపీ ఎంసెట్‌కి సంబంధించి కానివ్వండి, లేకపోతే డిగ్రీకి సంబంధించి కానివ్వండి కౌన్సెలింగ్ కంప్లీట్ ప్రాసెస్ కోసం అయితే మరి మీరు మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే మనకి ఈ యొక్క టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయిన వెంటనే సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్‌లో దీనికోసం క్లియర్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయలేదా? వీడియో స్టార్ట్ చేసిన ముందర లైక్ అయితే చేయండి అన్నమాట. టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇలా చూసుకున్నట్లయితే ఇంటర్ సప్లిమెంటరీకి మూల్యాంకనం ప్రారంభం అని చెప్పారు. అంటే కరెక్షన్ అనేది స్టార్ట్ అయితే అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో సో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లాంటి సబ్జెక్టులకి అయితే కరెక్షన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 470 మందితో అయితే కరెక్షన్ అయితే మనకి స్టార్ట్ చేసి కొనసాగిస్తున్నారనమాట. అయితే పూర్తి స్థాయిలో అయితే 600 మంది అధ్యాపకులతో అయితే ఈ యొక్క కరెక్షన్ అనేది పూర్తి చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు డిసైడ్ అయితే అయ్యారు. తొందరలోనే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయితే అవుతారనమాట. అయితే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి సో ఈ మంత్ అయితే రావన్నమాట. సో మనకి రిజల్ట్స్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ అయితే పడుతుందండి. రిజల్ట్స్ అనేవి మనకి నెక్స్ట్ మంత్ సెకండ్ గాని, థర్డ్ వీక్‌లో అయితే మనకి రిలీజ్ చేస్తారు. సో అట్లా రిలీజ్ చేసినప్పుడు కూడా మనకి ఎక్స్‌పైరీ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి 12థ్ నుంచి 15థ్ మధ్యలో ఎప్పుడైనా సరే మనకి రిజల్ట్స్ అనేవి సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి అప్డేట్ చేస్తారనమాట మనకి వెబ్‌సైట్‌లో అయితే. సో రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌తో పాటు సో ఆ తర్వాత మనకి రాబోయే ఎంసెట్ కౌన్సెలింగ్ కానివ్వండి, డిగ్రీ కౌన్సెలింగ్ కానివ్వండి, సో మొత్తం గైడెన్స్ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో జరుగుతుందనమాట. సో వెంటనే అందరూ కూడా వెళ్లి మన టెలిగ్రామ్ ఛానెల్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. ఫాస్ట్ అప్డేట్స్ కోసం అట్లాగే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కౌన్సెలింగ్ గైడెన్స్ కోసం అయితే. థాంక్ యూ సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.